హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వర్షిని బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? సో ఇది మార్నింగ్ షూట్ అండి, మార్నింగ్ బ్లాగ్. సో ఫ్రైడే అనమాట. మార్నింగ్ ఇలా ముగ్గేసాను. అండ్ ఆ ఫుల్ బ్లాగ్ అయితే షూట్ చేయలేదండి, జస్ట్ నార్మల్గా చిన్న బ్లాగ్ ఒక బ్రేక్ఫాస్ట్ వరకు మాత్రం షూట్ చేశాను. సో ఇది వచ్చేసి మార్నింగ్ బ్లాగ్. ఇది మా ఇంటి ముందు ఉన్న పూల మొక్కలండి. సో ప్రజెంట్ ఇది కొన్ని మాత్రమే మందారం మొక్క అనమాట. అది హైబ్రిడ్ మందారము, చాలా పెద్దగా వస్తుంది. అండ్ ఇది తమలపాకు చెట్టు అండి, కారపాకు చెట్టు అంటారు వీటిని. ఇవి కారపాకులు మామూలు ఆకులకు తేడా ఉంటుందండి. మామూలు ఆకులు కొద్దిగా గ్రీనిష్గా ఉంటాయి, ప్లస్ అది ఘాటు ఉండవు. బట్ ఈ కారపాకులు చాలా ఘాటు ఉంటాయి అండ్ మంచిది అంటారు. సో ఈ తమలపాకులు అంటే చాలా హనుమాన్కి చాలా ఇష్టం అనమాట. సో ఇక్కడ గండి క్షేత్రంలో ఇక్కడ హనుమాన్కి ఎక్కువ పూజకు, ఆకు పూజకు అండ్ వాటికి ఈ తమలపాకులు, ఈ కరపాకులు యూజ్ చేస్తారండి. ఇక్కడ చాలా ఇష్టం అనమాట ఆయనకు. అండ్ ఇక్కడ మోస్ట్లీ ఇవే దొరుకుతాయి కారపాకులు. ఇక్కడ చాలామంది ఇక్కడికి వచ్చి ఆ కారపాకులు తీసుకెళ్తారు. అండ్ మా పాప ఇంకా పడుకొనే ఉందండి, ఈరోజు హాలిడే కదా, గుడ్ ఫ్రైడే. సో ఇంకా పడుకొనే ఉంది. మా వాడు త్వరగా లేచేసాడు అనమాట. సో పర్టికులర్గా స్కూల్ టైంలో అసలు ఎంత లేపినా లేగరండి. హాలిడేస్ వచ్చాయంటే అదేంటో తెలియదు, కానీ సండే కానీ హాలిడేస్ వచ్చాయి కానీ నాకంటే ముందుగానే లేచేసి ఇంకా హడావిడి చేస్తూ ఉంటారు. సో ఎందుకు రాలేదు? దేంట్లో ఉంది? ఫ్రిడ్జ్లో ఉందా? ఎందుకు రాలేదు? గడ్డ కట్టిందా? ఎలా కట్టింది గడ్డ? ఎలాగోనో గుర్తులేదా? ఎప్పుడు పెట్టావు బాటిల్ లోపల? నేను పెట్టానా? ఎప్పుడు పెట్టాను బంగారం? పొద్దున్నే వేసి పెడితే ఇప్పటికే నీకు గడ్డ కట్టేసిందా? అమ్మో, ఎలా చేద్దాం ఇప్పుడు? నేనే ఎలాగోలో పీకేయాలి. నువ్వు పీకొచ్చు కదా. రావట్లేదా? శక్తి లేదా నీకు? ఎందుకు లేదు? నువ్వు జెంట్స్ కదా, బాయ్ కదా, నువ్వు శక్తి చాలా ఉండాలి కదా. నాకు కొద్దిగా ఉందా? అయ్యో, మరి నీకు చాలా ఉంది కదా. నాకు దాన్ని గడ్డి కానీ కష్టం ఉందా? ఓకేనండి. సో వాటర్ బాటిల్ డీప్ ఫ్రిడ్జ్లో ఉందండి. అది నిన్న నైట్ ఎవరో పాపనో బాబునో పెట్టేశారు. తను మర్చిపోయాడు అనమాట. మర్చిపోయి గడ్డ కట్టేసింది. ఎవరు పెట్టారమ్మా గడ్డ కట్టేసిందని నన్నే అడుగుతున్నాడు అనమాట. సో తీయమంటే నాకు శక్తి లేదు, అది ఇదని మాట్లాడుతున్నాడు. అండ్ నెక్స్ట్ ఇక్కడ పాలు వచ్చేసాయండి, పాలు పెట్టేశాను. మా వాడు పాట పాడుతూ ఉన్నాడు అనమాట అక్కడ. సో పాలు ఎటు సంథింగ్ పాట ఏదో వాడికి లిరిక్స్ ఏదో వచ్చాయి, పాడుకుంటూ ఉన్నాడు. అండ్ పాలు పెట్టేశాను. నేను ఎర్లీ మార్నింగ్ టీ తాగుతానండి, నాకు సపరేట్ నేను టీ పెట్టుకుంటాను. మా ఇంట్లో నేను ఒక్కదానే అండి టీ తాగేది, టీ కాఫీ. అండ్ ఎర్లీ మార్నింగ్ స్ట్రాంగ్గా టీ తాగేస్తాను. నెక్స్ట్ నా వర్క్స్ అన్నీ కంటిన్యూ చేసుకుంటానండి. ఇలా మార్నింగ్ ఇలా రొటీన్ లైఫ్ అనమాట, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఎవరికైనా మార్నింగ్ లేస్తూనే అలవాటు ఉంటుంది కదండి, టీ తాగే అలవాటు. సో టీ తాగితేనే స్టార్టింగ్ మార్నింగ్ ఎవరికైనా ఇలాగే స్టార్ట్ అవుతుంది. వీళ్ళు ఎంతమందికి అలవాటు ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నేను టీలో యాలకలు వేస్తానండి, అల్లం వేస్తాను. అల్లం లేదండి ప్రజెంట్, అందుకని నేను యాలకలు వేస్తున్నాను. యాలకలు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ మంచిది కూడా మనకి. అండ్ అల్లం వేస్తే ఇంకా మంచిది హెల్త్కి చాలా. సో నేను ఇలా చాయ్ పెట్టుకొనేసి అలా రిలాక్స్ అవుతూ తాగుతూ ఉన్నానండి. అండ్ అంతలోపల పాలు కాగుతాయి. సో మా పాప కూడా లేచేస్తే ఇద్దరికి ఒకేసారి కలిపిచ్చేస్తానండి. సో ఇలా కూర్చొనేసి టీ తాగేసాను. అండ్ నెక్స్ట్ పూజ, ఫ్రైడే కదండి, సో పూజ చేసేసాను అనమాట. ఇంట్లో ఫ్రైడే ఇలా పూజ చేస్తాను. సో ఫ్రూట్స్ అయితే ఏం లేవండి ఆ రోజు, అందుకనేసి 2 బాదము అండ్ నిమ్మకాయలు పెట్టానండి. సో ప్రసాదంగా ఏదో ఒకటి మనం పెట్టాలి కదండి, నైవేద్యం దేవుడికి పెట్టాలి కదా. సో ఏం లేక ఆ రోజు నేను ఇవి మాత్రమే పెట్టాను. సో ఏదైనా ఉంటే చెప్పండి. అండ్ ఇక్కడ
పక్కన శివలింగాలు ఉన్నాయి కదా, సో నేను 16 సోమవారాల వ్రతం చేస్తున్నాను కదండి. సో అప్పటికి నేను 9 సోమవారాలు అయిపోయాయి అనమాట. సో అక్కడ చిన్న చిన్న శివలింగాలు మీకు అబ్జర్వ్ చేశారంటే ఆ సైడ్ కార్నర్గా ఉన్నాయండి. సో నేను ఇప్పటికి 9 వీక్స్ కంప్లీట్ అయిపోయాయి. మా వాడు స్నానం చేసి డ్రెస్ వేసుకోకుండా ఎలా తిరుగుతున్నాడా అండి. గుడికి వెళ్దామనేసి మేము రెడీ అవ్వమంటే ఇలా చేస్తున్నాడు. అండ్ మేము రెడీ చేసి ఇంకా సుంకులమ్మ గుడి మా ఇంటి దగ్గరే అనమాట. సో సుంకులమ్మ అమ్మ తల్లి దగ్గరికి వచ్చేసాము. సో ప్రదక్షిణ చేస్తున్నాం అనమాట. ప్రదక్షిణ చేస్తుంటే మా వాడు లోపలికి వెళ్ళేసి అలా ఇంకొక మెయిన్ డోర్ నుంచి ఇలా వచ్చేసాడనమాట. సో ఇది గుడి అండి, చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది గుడి. సో గుడికి ప్రదక్షిణ చేస్తూ మా వాడు స్లోగా వెళ్ళమంటే పరిగెట్టుకుంటూ వెళ్తున్నాడు. అండ్ ఇది అమ్మవారు చాలా మహిమగారు అమ్మవారు. ఇది జమ్మి చెట్టు అండి. అండ్ ఇది నాగులు కట్ట అంటారు. సో చిన్న నాగమ్మ తల్లి ఇక్కడ. నీకు అందరూ బలం తీసుకుంటా రానా. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరు చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.